హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన శ్రమను తగ్గించి మన టైంని మనీని సేవ్ చేసే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి. ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. టిప్ నెంబర్ 1 అండి, మనం పాలు అనేవి వేయించుకుంటాం కదా. ఆవు పాలు కానీ గేదె పాలు లేదా బయట నుంచి ప్యాకెట్ పాలు కూడా తెచ్చుకుంటూ ఉంటాము. సో పాలు తెచ్చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తామండి. కానీ ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే మనకి పాలు అనేవి ఇరిగిపోవడము, ముక్కు వాసన వచ్చేసి ఇంకా పాలు స్టవ్ పైన పెట్టిన వెంటనే పాలన్నీ కూడా ఇరిగిపోతాయి. అవి లీటర్ అవనియండి, 2 లీటర్స్ 3 లీటర్స్ అయినా. సో పాలు అలా ఇరిగిన పాలు మనం బయట పోయడానికి మనసు ఒప్పదు. అసలు ఈ పాలే ఇరగకుండా చేయాలి అంటే మాత్రం ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి. మీరు నైట్ పాలు వేయించుకున్నారనుకోండి, ముందు రోజు నైట్ పాలు వేయించుకుంటే ఈ రోజు నైట్ వరకు కూడా పాలు పాడైపోకుండా ఉండాలి అంటే మాత్రం సాల్ట్ అనేది ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ని ఇలా పాలలో అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వద్దు, కొంచెం సాల్ట్ వేసేసుకొని మీరు అటు ఇటు కలుపుకున్నా సరే పాలు ఇరిగిపోకుండా మనకి ఆ రోజు నైట్ అంతా కూడా మనకి ఉంటాయి. అస్సలు పాలు ఇరిగే ఛాన్సే ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. నేనైతే మాత్రము మేము ముందు రోజు నైట్ పాలు వేయించుకుంటామండి, మరుసటి రోజు నైట్ ఆ పాలన్నీ కూడా నేను మరగ కాస్తాను. అస్సలు పాలు అయితే ఇరిగే ఛాన్సే ఉండదు. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్, మనము పొద్దున్న టిఫిన్స్కి మినప్పప్పు అనేది ముందు రోజే నానపెట్టుకుంటూ ఉంటాం కదా. సో నార్మల్గా మార్కెట్లో దొరికే పప్పు అంటే తొక్కపప్పు కాకుండా మామూలు గుల్లపప్పు ఉంటుంది. సో దాన్ని మనం నానపెట్టేస్తే ఓకే, కానీ ఇలాంటి తొక్కపప్పు నానపెట్టేసి దీనిపైన ఉన్న తొక్క మొత్తాన్ని సపరేట్ చేయాలి అంటే మాత్రం మనకి చాలా పెద్ద పని. సో చాలామందికి చిరాకుగా కూడా ఉంటుంది. ఫస్ట్లో నాకు చిరాకుగానే ఉండేది, బట్ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయిందండి. చూసారు కదా, తొక్కపప్పు ఏంటి అంటే మనము ఇలా వాటర్ వేసి నానపెట్టి చాలా త్వరగా నానిపోవాలి అంటే ఒక 3-4 అవర్స్లో నానిపోవాలి అంటే ఒక ఇనుప కత్తిపీట కానీ లేదా ఇనుప వస్తువు ఏదైనా సరే ఇలా పప్పులో పెట్టేసి ఉంచేయండి. ఇలా పప్పులో పెట్టేసి ఉంచిన తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత మీరు పప్పు పైన ఉన్న తొక్క అయితే చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది. దీని గురించి మీరు ఎక్కువ టైం లేదా ఓవర్ నైట్ పప్పు నానపెట్టినా సరే పులిసిపోయి మనకి ఏదైనా అట్టు కానీ ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు పులిసిపోయే స్మెల్ వస్తుంది. అలా కాకుండా ఒక 3-4 అవర్స్లోనే నానిపోవాలి అంటే మాత్రం ఒక ఇనుప రాడ్డుని కానీ ఇనుపనే ఇలా మన పప్పులో పెట్టుకుంటే చాలా త్వరగా పప్పు నుంచి మనకు ఆ తొక్క ఈజీగా సపరేట్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ చూసేద్దామండి. ఇక్కడ మనము ఏంటి అంటే గారెలు ఉండేటప్పుడు కానీ లేదా ఏవైనా ఆయిల్ ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాంటివి మనం కొంటూ ఉంటాం కదా. సో వీటి ద్వారా మనము ఆ గారెలన్నింటినీ కూడా తీస్తూ ఉంటాము. సో దీని హ్యాండిల్ కనుక పోయింది అనుకోండి, సో ఇది కూడా ఇలా అయిపోతే దీన్ని ఇంకా బయట పడేస్తాం, ఇంకా పనికి రాదు అని. సో దీన్ని కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ మనకి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్లోని స్పూన్స్ ఉంటాయి కదా, మనం ఇంట్లో ఎక్కువ స్పూన్స్ డజన్ స్పూన్స్ గట్ట తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఆ స్పూన్స్ అన్నీ కూడా మనం ఎక్కడో పడేసామనుకోండి ఆ టయానికి దొరకవు. సో అన్నింటినీ కూడా మీరు గిన్నెలు క్లీన్ చేసుకునేటప్పుడు స్పూన్స్ కూడా క్లీన్ చేస్తారు కదా. సో ఇలా క్లీన్ చేసిన ఆ స్పూన్లు ఎక్కడో పడకుండా చక్కగా ఇలా మనము అరేంజ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న హోల్స్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, స్పూన్లు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, మనకి నీట్గా కనిపిస్తాయి. సో ఆ టయానికి వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా స్పూన్లన్నీ తినిక పెట్టుకున్న తర్వాత మనకి గిన్నెల స్టాండ్ ఉంటుంది కదా, ఆ స్టాండ్కు నా కొక్కానికి కనుక మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్పూన్ తీసుకోవచ్చు, చూడడానికి నీట్గా మంచిగా ఉంటుంది. సో తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. పనికి రాదని బయట పడేసేదాన్ని కూడా దీన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అండి. ఈ టిప్ అయితే మనందరికీ కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, వెండి వస్తువులు మనకి ఈ అంటే ఈ 2-3 మంత్స్లో ఎక్కువగా పండుగలు అనేవి ఉంటూ ఉంటాయి. సో దేవునికి ప్రసాదాలు వెండి వస్తువుల్లోన వెండి పాత్రలో పెడుతూ ఉంటాం కదా. సో ఇలాంటి వెండి బౌల్ కానీ లేదా వెండి గ్లాసుల్లో పాలు వాటర్ గట్టు పెడతాం కదండి. సో ఇవేంటి అంటే మనం వాడే కొద్దీ వీటిపైన ఉన్న మెరుపు అంతా కూడా వెండి మెరుపు అంతా పోయి ఇవి నల్లగా అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది చూడండి, ఇదైతే ఈ వెండి కప్పు. దీన్ని నేను రెగ్యులర్గా దేవునికి ప్రసాదం పులిహార కానీ పొంగల్ ఏదైనా పెట్టేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదైతే మాత్రం బాగా నల్లగా అయిపోయిందండి. సో దీన్ని మనం క్లీన్ చేయాలి అంటే మామూలుగా అయితే మనము అంటే షాపుకు వెళ్ళి మళ్ళీ వెండి షాప్కి వెళ్ళి దీనికి పైన మెరుపు అనేది వేపిస్తాం కదా. సో మెరుగు అంటారు. సో ఇలా వేపించడం వల్ల ఏంటి అంటే మనకి వెండి తరుగుపోతుంది, అంటే వెండి అంతా కూడా కొంచెమైనా సరే అందులో పోతుందని మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు. సో అలా మనము షాపుకి వెళ్ళి వేపించుకునే పని లేకుండా ఇంట్లోనే మనకి వెండి వస్తువులను ఇలా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారు కదా, మంచి షైనింగ్ అయితే ఉంటాయండి. ఇక్కడ నేను ఏమి యూజ్ చేయలేదు, మనము పళ్ళకి యూజ్ చేసే టూత్ పేస్ట్ ఉంటుంది కదా. సో కొంచెం టూత్ పేస్ట్ని తీసేసుకొని ఇలాంటి యూజ్ చేయని బ్రష్కి అయితే ఆ టూత్ పేస్ట్ని పెట్టుకొని ఇలా వెండి వస్తువులు మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అవి వెండి గ్లాసులు కానీ వెండి స్పూన్లు వెండి బౌల్స్. సో ఇలాంటి వాటన్నింటిని కూడా క్లీన్ చేసుకుంటే ఆ లోపల బయట ఆ పైన పేరుకుపోయిన మురికి ఆయిల్ జిడ్డు
జిడ్డు అదంతా కూడా మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వినాయకుడి బొమ్మ అయితే అస్సలు చూడలేమండి. ఇక్కడ అలా ఉంది, మొత్తం కూడా బాగా నల్లగా అయిపోయింది. ఇది డైలీ రెగ్యులర్గా దేవుని దగ్గర పెట్టేస్తూ ఉంటాం కానీ అంతగా క్లీన్ చేయం కదా వెండి వస్తువుల్ని. సో ఇది బాగా నల్లగా ఉంది. దీనికి కూడా మనం ఏమీ అవసరం లేదు. మీరు కావాలంటే బేకింగ్ సోడా వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బట్ నేను క్లీనింగ్ పర్పస్లో ఎక్కువగా బేకింగ్ సోడా వాడతాను. చాలామంది బేకింగ్ సోడా కాకుండా ఇంకా వేరే టిప్ ఏమైనా చెప్పండి అని చాలామంది అంటున్నారు కదా. సో అందుకోసం ఈసారి ఇలా టూత్ పేస్ట్ అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. వెండి వస్తువులు అంటే వెండి పట్టీలు, వెండి బొందులు కూడా ఉంటాయి కదండి. సో వాటిని కూడా మనము టూత్ పేస్ట్ తోటి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక నేను వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ టిప్ అండి. మనము స్టవ్ను అయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, అలాగే ఆఫ్టర్నూన్ టైంలో, నైట్ డిన్నర్కి, సో ఇలా ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ మనం స్టవ్ పైన చేస్తూ ఉంటాము. ఇంకా తాలింపులు గట్ట వేస్తూ ఉంటాం కదండి. తాలింపులు వేసేటప్పుడు చిటపటలాడుకొని అవి మొత్తం కూడా ఆ స్టవ్ పైన ఆయిల్ అంతా కూడా తుల్లిపోతూ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ మనం క్లీన్ చేయాలి అంటే మాత్రము చాలా ఎక్కువ శ్రమ పడాలి. సో లిక్విడ్స్ లాంటివి యూజ్ చేస్తూ ఉంటాము. సో స్టవ్ పైన ఉన్న ఆయిల్ మార్కులు అన్నీ కూడా పోయి ఎలాంటి లిక్విడ్ కూడా వాడకుండా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా నేను ఫేస్కి యూజ్ చేసే పాండ్స్ పౌడర్ అయితే తీసుకున్నాను. సో మీరు ఏ పౌడర్ అయినా తీసుకోవచ్చు. పాండ్స్ పౌడర్ తీసుకొని చక్కగా ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా. సో న్యూస్ పేపర్ తీసేసుకొని న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని చూసారు కదా ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే చూడండి ఎంత జిడ్డు వస్తుందో. అసలు మనము ఎలాంటి సోప్ కానీ లిక్విడ్ కానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా మనకి స్టవ్ పైన ఎంత జిడ్డు ఎంత మురికి ఉందో అనేది మనకి ఇలా తెలుస్తుంది. ఇలా పౌడర్తో కనుక మనం క్లీన్ చేసుకుంటే చాలు. ఆ స్టవ్ పైన ఉన్న జిడ్డి మురికి ఎప్పటి నుంచో ఆయిల్ అంతా పేరుకుపోయి ఉంటుంది కదా. సో అదంతా కూడా క్లీన్ అయిపోతుంది. దీని గురించి నేను ఇక్కడ ఏ లిక్విడ్స్ కూడా యూజ్ చేయలేదు. మనకి న్యూస్ పేపర్కి అసలు ఎంత మురికి ఉందో అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. చూసారు కదా మనం ఇలా క్లీన్ చేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు అంటే ఒక 10 డేస్కి 15 డేస్కి ఒక్కసారి అయినా సరే, లేదు అంటే 1 మంత్కి ఒక్కసారి అయినా సరే మనం క్లీన్ చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఏంటి అంటే మనకి లిక్విడ్స్ ఏమి కూడా కాకుండా మనకి గిన్నెలు తోముకునే లిక్విడ్స్ కానీ లేదా గిన్నెలు తోముకునే సోప్స్ ఉంటాయి కదా. సో వాటిని వేసేసుకొని ఫస్ట్ స్టవ్ నీట్గా నానబెట్టేసుకొని తర్వాత క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను ఎలాంటి లిక్విడ్ కానీ ఎలాంటి సోప్ యూజ్ చేయలేదు. కొంచెం వాటర్ చల్లేసి ఇలా మొత్తం కూడా పౌడర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఇలా స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసేసాను. చూడండి ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలు. స్టవ్ పైన ఉన్న ఆయిల్, జిడ్డి మరకలు అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. పౌడర్ అనేది మనకి క్లీనింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మంత్లీ వన్స్ మీరు ఇలా క్లీన్ చేసుకున్నా సరే మనకి ఆ స్టవ్ పైన ఉన్న ఆయిల్ జిడ్డు మరకలు అంతా కూడా రిమూవ్ అయిపోతాయి. అలాగే స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ను కూడా మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ టైల్స్ పైన కూడా మనకి ఎక్కువగా కర్రీస్ కానీ రసం కానీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆవిరి వస్తుంది కదా. ఆ ఆవిరి జిడ్డు అంతా కూడా మనకి టైల్స్ పైన పడుతుంది. సో వాటిని కూడా మనము ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్కి సపోర్ట్ అందించండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. Thanks for watching.